స్నేహం పలు రకాలు. ఈ మాట ఎందుకు వచ్చిందంటే మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఆవేశం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే ఆవేశం కథను సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే మంచి వాళ్లతో విరోధం కన్నా చెడ్డ వాళ్లతో స్నేహం ప్రమాదకరం. తెలుగులో కూడా చాలా మంది కథానాయకులు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలు పోషించారు. కానీ ఆవేశంలో రంగా క్యారెక్టర్ కు నెగిటివ్ షేడ్స్ తో పాటు అటు కామెడీ అతిగా స్పందించేటువంటి తీరు ఆపాదించినటువంటి విధానం అద్భుతం. తెరపై మెరుపులు మెరిపించింది ఆ విషయం. సో ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 2 కథ ఏంటంటే అజు బివి సంతన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వస్తారు. కాలేజ్ హాస్టల్లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండొచ్చని చెప్పి బీకే హాస్టల్లో దిగుతారు. ఈ క్రమంలోనే సీనియర్స్ అయినటువంటి కుట్టి అలాగే అతని స్నేహితులు ఈ ముగ్గురిని దారుణంగా ర్యాగింగ్ చేస్తారు. దీంతో ఆవేశంతో రగిలిపోయి తమ సీనియర్లను ఎలాగైనా కూడా వీళ్ళు వదిలేకూడదు, బుద్ధి చెప్పాలి అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రౌడీల కోసం వెతుకుతూ ఉంటే గ్యాంగ్స్టర్ అయినటువంటి రంజిత్ గంగాధర్ అలియాస్ రంగా తారసపడతారు. రంగాతో డిఫరెంట్ క్యారెక్టర్. ప్రేమ, సంతోషం, కోపం ఏదైనా ఎక్కువ చూపించేస్తాడు. ర్యాగింగ్ విషయం తెలిసి ఆ సీనియర్లకు బుద్ధి చెప్తాడు. అయితే అప్పటి నుంచి అజు బీబీ సంతన్లపై రంగా మనుషులు అనేటువంటి ఒక ముద్ర ఉంటుంది. కాలేజ్లో కూడా వారి హవా కొనసాగుతుంది. దీంతో చదువు పక్కకి వెళ్ళిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోతారు. దాంతో కాలేజ్ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. దీంతో ఎలాగైనా రంగా నుంచి వీళ్ళు దూరంగా వెళ్లిపోయి చదువుకోవాలని చెప్పి డిసైడ్ అవుతారు. కానీ రంగా వీళ్ళని వదిలిపెట్టడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు తీసుకున్న డెసిషన్ ఏంటి? రంగా నుంచి తప్పించుకున్నారా లేదా, తనని మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినటువంటి రంగా వాళ్ళని వదిలేశాడా, చూస్తూ ఊరుకోకుండా ఏం చేసి ఉంటాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఆవేశం చూసేయాల్సిందే. అండ్ ఇక ఫైనలీ చెప్పుకోవాలంటే ఫహద్ ఫాసిల్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్. ఫహద్ మెరుపులు తప్ప ఈ ఆవేశం గురించి ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదనమాట. ఖచ్చితంగా చూసేయచ్చు.